దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషం అంటే అలాగేనంటారా? మళ్ళీ చెప్పండి. ముచ్చటగా 3 సార్లు చెప్పియండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మంచి సాక్ష్యాలు మనం విన్నాం. రమణమ్మ గారి యొక్క సాక్ష్యం మనం విన్నాం. నా సాక్ష్యం కూడా విన్నారు. అలాగే ఆదిలక్ష్మి సాక్ష్యం కూడా విన్నాం. అలాగే సహోదరి జయమ్మ, జయలక్ష్మి కదా, ఆమె పేరు లక్ష్మీ కృప. అయితే తీసే లక్ష్మి ఒకటని తీసేయండి, ఏదో ఒకటి దాన్ని తీసేయండి. కృప పెడదాం, కృపమ్మ. ఓకే. ఆ సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని కూడా విన్నాం. వాళ్ళ నాన్నగారు నేను చూశాను, చాలా అందగాడు. ఆయన ప్రభువుని అంగీకరించిన కొత్త దినాల్లో నేను ఆ ప్రాంతానికి ఒకసారి గాజుల్లాగా వెళ్ళినప్పుడు వారింటికి అలాగ వస్తున్నాను, నాకు తెలియదు వారి ఇల్లు. ఆ సిస్టర్ గారు కూర్చున్నప్పుడు పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పుడు నేను వచ్చి? ఒకవేళ అనుకుంటే ఇంతవరకు వాళ్ళ ఇల్లు మళ్ళీ నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అంటే తెలిసిన ఆవిడ కదని మాటకి వెళ్ళే పరిస్థితి మనకి ఉండదు. మన ఇల్లు మనమే చూసుకోలేకపోతున్నాం. చాలామంది పాస్టర్ గారు అంటారు, బ్రదరు 2 నెలలకు ఒక్కసారైనా రండి అంటారు. అయ్యా, పిలిచిన వాడు పాస్టర్ గారి ఇంటికి వెళ్తే నాకు కానుకిస్తారు. పల్లెటూరులో పరిచయం చేస్తున్న దేవుని సేవకులకి, టౌన్లో దేవుని సేవకులు ఎవరింటికైనా వెళ్ళినట్లయితే, పరామర్శించినట్టుకు వెళ్ళినట్లయితే వాళ్ళు అంటారు, రమ్మంటారు పెద్ద సేవకులు, వారు కొద్ది కానుకిస్తారు. నేటికి 26 సంవత్సరాలు అవుతుంది నేను ఏ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళడం నాకు తెలియదు, వెళ్ళను. ఎందుకంటే పిలిచేవాడు ఆయన కాదు, నన్ను ఎవరు పిలిచారు? ఎవరమ్మా చెప్పండరా? ఏ దేవుడు? ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. పిలిచినవాడు ఆయన పిలిచాడు కనుక ఈ లోక మనుషులు పిలిచినా వెళ్ళినా వెళ్ళకపోయినా నష్టమేమీ లేదు. అలాగని వారిని మనము తిరస్కరించడం కాదు, లేకపోతే వారిని విడిచిపెట్టడం కాదు, కానీ జ్ఞాపకంలో ఉంటుంది, ప్రార్థిస్తాం. కాకపోతే సమయాన్ని బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళడము, లేదంటే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలనుకోవడం మాత్రం నేను నా ఉద్దేశంలో ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ప్రభు పని మనకు అప్పగించిన ప్రభు పని చేద్దాం అనే ఆలోచన. మంచి సాక్ష్యాన్ని మరి ఇచ్చారు. గత కాలంలో వారు మనకి కొద్దిగా శారీస్ కూడా పంపించారు కదమ్మా, పంపించారు. వాళ్ళ నాన్నగారు మంచి విశ్వాసి, ప్రభువుని అంగీకరించిన నాటి నుంచి తన బ్రతుకు చాలా అద్భుతంగా మార్చుకున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ తర్వాత దేవుని సేవకులు నాకు, మీ సేవకుల పేరు ఏం పేరు? మీ అయ్యగారి పేరు పిలమోన్ గారు, అబ్బాయి జాన్ గారు. తర్వాత తెల్లగా ఉంటారు ఒక ఆయన, చొట్ట ఆయన, పాస్టర్ వెంకట్రావు గారు నాకు బాగా పరిచయస్తులు. ఆయనతో ఆయన అనేకసారి మాట్లాడినప్పుడు ఈ సిస్టర్ గారి గురించి అడుగుతూ ఉంటాను నేను. వారు మంచి సంఘ విశ్వాసులండి, సంఘంతో కట్టబడినటువంటి విశ్వాసులు అని మంచి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు సంఘంలో మంచి సాక్ష్యం మనము కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పారా, మనం ఉన్న వీధిలో మంచి సాక్ష్యం ఉండాలి, మనం ఉన్న సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడే మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారి కుటుంబం కొరకు, వారి యొక్క మనవల పాపకి కదమ్మా, హవీలా, మీ పాపకు పుట్టినటువంటి పాప, యా, మనవరాలు, వారి యొక్క మనవరాలు హవీలా. బంగారపు నది, బంగారం ఉందట ఆ నది పక్కన. మంచిది.
బంగారం. మరి నీ కొడుకు మీ మనవడికి ఏం పేరు పెట్టమంటావు? నీ కొడుకు ఏం పేరు పెట్టమంటావు? వెండి పెట్టమంటావా? గుడ్, దేవునికి ఇస్తాం. పెడదాం ప్రార్థన చేసుకుంటూ. మంచిది. ఎందుకంటే ఆ యమున మంచి ఆత్మీయురాలు. నీ వీడియోస్ ఉన్నాయి. చక్కగా పిల్లలతో స్కిట్ చేసినప్పుడు స్కిట్లో కానీ డాన్సుల్లో కానీ. కాకపోతే ఏంటంటే సడన్గా మరి హిందూస్ మ్యారేజ్కి ఒప్పుకున్నారు కుటుంబాన్ని బట్టి. ఏదేమైనా హృదయంలో వాక్యం ఉంది కనుకనే ఆ వాక్యం ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపిస్తుంది. ఒకరోజు పూర్తిగా సంపూర్ణ రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండారా? ఎవరికి తెలియలేదా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి. ప్రభు యేసునందు నీ విశ్వాసం వచ్చినప్పుడు నీవు ఆదిలక్ష్మి విశ్వాసించింది కనుక ఆమె ఇంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే తన బిడ్డలుగా రక్షించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెల్లి చెప్పింది, ఎంతమంది ఎన్ని హేళనలు చేసినా, ఎన్ని అవమానాలు పరిచినా, ఎన్ని విధాలుగా మమ్మల్ని దుఃఖింపు చేసినట్టుగా మా మనసులను కలతపరిచినా నా సమాధానం ఒకటే, ఏంటంటే నేను నా తండ్రి నా దేవుని రాజ్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. బొట్టులు లేవని అవమానపరిచారు, పూజలు లేవని అవమానపరిచారు, నీవు ఇక్కడ రావద్దని అవమానపరిచారు. ఎన్ని అవమానాలు పరిచినా నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? అలాగని చెప్తారు. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. దేవుని బిడ్డలుగా మీరు క్రిస్మస్ ఎక్కడి వరకు వచ్చిందని తగిలేస్తాను రా, వెళ్ళిపోయి రెండు ఎన్నోరు గట్టిగా చెప్పాలి. సంక్రాంతి రావాలి, సంక్రాంతి రావాలి. ఎన్నో ఒకసారి గట్టిగా చెప్పండి. చూసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దిక్కుమాలినోళ్ళగా మౌనంగా ఉండకూడదు. నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా నువ్వు నీ దేవుణ్ణి ప్రకటించాలి. హల్లెలూయా. నువ్వు నీ దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నీ దేవుణ్ణి ఘనపరచాలి. అంతేనా? స్తుతించాలన్నప్పుడు హల్లెలూయా అని చెప్పాలి, ఘనపరచాలన్నప్పుడు హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరి ఏమైనా ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఆడపిల్లట, ఇదిగో నా కూతురు కూడా ఆడపిల్లలే పుడతారట, అందరూ నన్ను ఆ విధంగా అవమానపరుస్తున్నారు, నన్ను సిగ్గుపరుస్తావా అంటే ఏం చేశాడు దేవుడు? ఏ మనుషులైతే అలా అన్నారో ఆ మనుషులు ఎదురైతే తన కూతురు గర్భాన ఒక కుమారుడిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలకిస్తున్నాడు. తనకు నిజముగా మొర్ర పెట్టేవారు అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడట. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నిజంగా మొర్ర పెడితే, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, నిజంగా దేవుని సన్నిధిలో దేవుని పాదాలను కడిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నేను నిజంగా ప్రార్థన చేస్తాను. గత వారం ఏం వాక్యం చెప్పానండి? చూసావా? ఇష్టముగా ఉన్నావా, అసత్యముగా ఉన్నావా, అసహ్యముగా ఉన్నావా, ఇష్టముగా ఉన్నావా అని నేను ఆ వాక్యాన్ని తెలియపరిచాను. ఎన్నో వాక్యం చెప్పగలరా? మూలవాక్యం మొదటే చెప్పాను. సామెతలు 6:17 16 దేవునికి స్తోత్రం. ఎందుకు మళ్ళా రెండో వారం అడుగుతుంటే మీరు ఎంతవరకు జ్ఞాపకంలో ఉంటున్నారు,
ఎంతవరకు దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటున్నారు, ఎంతవరకు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. అందుకనే గత వారం చెప్పిన వాక్యాన్ని ఈ వారము అడుగుతూ ఉన్నాను. ఈ వారం వాక్యానికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనము చేయకూడని పనులు. అండర్లైన్ చేసుకు దాన్ని అడ్డికి పెట్టుకోవచ్చు, లేదంటే ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. దేవుని బిడ్డలు చేయకూడని పనులు. దేవుని బిడ్డలుగానే ఉంటాం, దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని సన్నిధిలో చక్కగా మంచి బైబిల్ కొనుక్కుంటూ ఆ బైబిల్ మన సహోదరులు సాయిలన్న గారు అన్నట్టుగా బైబిల్ పట్టుకొని ఊపుకొని చర్చికి వెళ్తాం, మళ్ళా ఊపుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఊపుకొని వెళ్ళడం, ఊపుకొని రావడమే తప్పు. కానీ ఏమైనా దానిలోని ఏదైనా ఆలోచిస్తున్నావా అని మన సహోదరులు సాయిలన్న గారు తన యొక్క ప్రసంగంలో ఒక మాట చెప్పారు. నిజమే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము బైబిల్ పట్టుకుంటూ వెళ్తున్నాం. బైబిల్ ఎలా తెస్తున్నారు? చేయలేదండి. బైబిల్ తెచ్చిన చేయలేదండి. సంచిలో తెచ్చిన చేయలేదండి. సంచిలో తెచ్చిన సంచి ఎందుకండి మీకు? ఎవరి బైబిల్ వాళ్ళు పట్టుకొని వచ్చినట్టుగా చేయండి. సంచి అనుకోండి, మొత్తం బైబిల్ అని మీకు అప్పు చెప్పేసి మీరు కూలోడు అయిపోయారు వాళ్ళకి. ఎవరి బైబిల్ వారే మొయ్యండి. సంచి ఎందుకండి చెప్పండిరా? సంచి ఎందుకు తెస్తున్నారు? అమ్మా, సంచులు తెచ్చిన చేయలేదండి. సంచి ఎందుకు అమ్మ తెస్తున్నా? ఓ ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిదే సంచులు తెచ్చుకున్నా. ఎందుకంటే ముసలోళ్ళు ఆటోలు ఏం చేస్తారు? ఏయో మంచినీళ్ళు, బార్లీ నీళ్ళు, లేకపోతే బిస్కెట్ ముక్కలు, లేకపోతే ఇంకేదైనా తినడానికి పట్టుకొని వచ్చి ఆ టైంకి ఒకవేళ ఇబ్బంది పడతారేమని తెచ్చుకోండి. మంచిదే, కానీ బైబిల్ పట్టుకు రాకుండా మాత్రము రావద్దు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు చేయకూడని పనులు. ప్రియులారా, ఒకసారి లేవికాండము 19వ అధ్యాయము 11వ వచనంలోనికి వెళ్దాం. లేవికాండం 19వ అధ్యాయము 11వ వచనం. నేనే మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించారా? ఈ యొక్క లేఖనములో 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. 3 విషయాలు ఏమని రాశాడు? 1వ విషయం, నేను మీ దేవుడునైన యెహోవాను. ఫస్ట్ ఏమన్నాడు? రేయ్, నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్తూ, మీరు దొంగిలించకూడదు. ఏమన్నాడమ్మా? దొంగతనాలు చేసిన అందరూ ఒకసారి చేయలేదండి. ఎవరైనా దొంగతనం చేసిన ఉంటే చేయలేదండి. చెప్పండారా? చేయలేదండి. ఎత్తరా? మీ దొంగతనం గురించి చెప్పంటారు నన్ను. మీరు చేయలేదు అనుకుంటున్నారు, మీకు చూపిస్తాను నేను. ఒక రోజులో ఎన్ని గంటలండి? 24 గంటలు. 24 గంటల్లో దేవునికి ఎన్ని గంటలు ఇస్తున్నాం? 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన చేయలేదండి. మరి మీరు అందరూ దొంగలు కదా? దాని మీద దొంగలు కాదండి అంటే డబ్బులు దాస్తేనే దొంగలు అనుకుంటున్నారా? దేవుడు అడిగిన ఆ దొంగతనం విషయం కాదు, ఆత్మీయ విషయంలో దొంగతనము. ప్రియులారా, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని నీవు ఇవ్వలేకపోతున్నావు. దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు. రోజుకి 24 గంటలు దేవుడు నీకు ఇస్తే 24 గంటల్లో 8 గంటలు పని చేస్తున్నావు. ఇంకేనండి,
పడుకోవడం ఎన్ని గంటలు? ఊరుకొని మేష్ గారు, అవకాశం దొరికితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పడుకుని పోతాం. మళ్ళీ రాత్రి కూడా పడుకుని పోతాం. ఉదయం లేసి నిద్ర తీరలేదండి. ఏంటి తీరలేదండి? ఉదయం ఏం చేసావు? 11 గంటల నుంచి 4 గంటల వరకు పడుకున్నావా? మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి పడుకుని పోయావా? మళ్ళీ ఉదయం లేసి ఏమంటావు? ఏటో కానీ నిద్ర తీరలేదండి. మరి ఏంటి దీని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఏమని రాయబడి ఉంది? నీ దేవుడైన యెహోవాను నేనే, దొంగిలింపకూడదు, బంకకూడదు. నిర్గమకాండము 20:15 చదువుతారు ఒకసారి. ఆశింపకూడదు. దేవునికి స్తోత్రం. ఏమని రాశాడు? మరొకసారి చదువుతున్నా, మెల్లగా చదవాలమ్మా. నీ పొరుగువాని దేనినైనను ఆశించినట్లయితే దొంగిలించినట్టుగా అర్థం. నీకు దాని మీద ఆశ ఉంది. మొన్న ఒకసారి మా దావీదు ఏం చేశాడంటే 500 రూపాయల నోటు పడేశాడు. ఎక్కడ? చర్చి మధ్యలో. వెళ్ళిపోయిందా? ఒక సహోదరి వెళ్ళి ఏం చేసింది తెలుసా? దాని మీద కాలు వేసి అక్కడే నిలబడిపోయింది. అటు కదలదు, ఇటు కదలదు. ఎంతమంది? ఎవరిది అది? ఎవరిది? ఎవరో పొరుగుడిది. నువ్వేం చేయాలి? వంగుని దాన్ని తీసి, ఇది ఎవరిదండి, మనవరు ఎక్కడికి ఉన్నారు కనుక, అమ్మా ఇది ఎవరిదో పడిపోయిందని అనాలి. అనకుండా ఏం చేస్తున్నావు? దాని మీద నిలబడిపోయాం. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఒంగోని తీసి జోబీలో పెట్టుకుందామని. అవునా కదా? అది ఎవరిదండి? అది నువ్వు ఆశించి జోబీలో పెడుతున్నావంటే దాన్ని దొంగతనం అంటారు, కానీ నీతిగా ఉండేతనమని ఎవరు కూడా అనరు. మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే ఈ యొక్క ఆజ్ఞలను క్రైస్తవుడిగా మనము చెయ్యకూడని పనులు ఇవి. దొంగిలించకూడదు. దొంగిలించంటే ఎవడో ఇంటికి వెళ్ళి రాత్రి మీద వెళ్ళి నల్లగా మసి పూసుకొని, లేకపోతే నల్లటి క్లాత్ వేసుకొని ఆ రాత్రి మీద వెళ్ళి ఆ తలుపులు తీసి పట్టుకొని వచ్చి రావడమే కాదు దొంగతనం. నీ పొరుగువాని దేన్ని కూడా నీవు ఆశించకూడదు. ఒకవేళ ఆశించేది నీ జోబీలో పెట్టుకున్నావు, అది తెలియకుండా పెట్టుకున్నావు అంటే దాన్ని ఏమంటారంటే దొంగతనమే అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను. కొలస్సీ పత్రిక 3:9 చదువుతారా? కొలస్సీ పత్రిక 3:9. ఒక్కనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలికను చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. ఎన్నో అధ్యాయమా? కొలస్సీలు 3:9. ఏ మాట, మంచి మాటలు రాశాడు. ప్రియులారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడల్లా క్రైస్తవ సంఘముగా ఉంటున్న మనము, నమ్మి బాప్తిసం పొందుకుంటున్న మనము, మన జీవితాలు ఏ విధంగా మార్చుకుంటున్నామో, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవునికి అనుకూలముగా మన జీవితాలు కట్టబడుతున్నాయా? దేవునికి ఇష్టపరంగా మన జీవితాలు కట్టబడుతున్నాయా? లేదా నేను ఆయనకి వ్యతిరేకముగా జీవిస్తున్నానా అనే విషయాన్ని మనం గమనించుకుంటూ మన విశ్వాస ప్రయాణాన్ని, మన విశ్వాస జీవితాన్ని, ఈ యొక్క రక్షణ జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏమన్నాడు? ఒకసారి చదువుతారా? 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. పుల్ స్టాప్ పెట్టారు అక్కడ. ఆగండి. కామా పుల్ స్టాప్. ఆగండి అక్కడ. ఒకనితో ఒకడు
అబద్ధమాడకుడి. చాలా జాగ్రత్త. ఇది ఏ స్వభావమో తెలుసా? ఇదే స్వభావం అంట ప్రాచీన స్వభావము. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి అంటే, ఈ అబద్ధాలాడే గుణం ఎప్పుడు ఉండేది తెలుసా? రక్షింపబడకముందు మనకు అవి ఉండేవి. దేవునికి స్తోత్రం. దేవుని యందు రక్షణ లేని దినాల్లో, నమ్మి బాప్తిసం పొందుకోలేని దినాల్లో, పాపిగా జీవించిన దినాల్లో మన జీవితంలో ఎక్కడ కూడా మంచి బ్రతుకు అనేటువంటిది, నీతిగా బ్రతుకు అనేటువంటిది మన జీవితంలో లేదు. కానీ ఇప్పుడైతే నువ్వు ఎలాగ ఉండాలంటే, ఎలాగ ఉండాలి? నవీన స్వభావమును ధరించుకుని, ప్రాచీన స్వభావం కాదు, నవీన స్వభావం ధరించుకున్నట్టుగా ఉండాలట మన జీవితాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు యోధపాష గారు, ఒకప్పుడు ఆదినారాయణ చక్కగా కళ్ళు తాగేవాడు. ఒకప్పుడు ఆదినారాయణ బలహీనమైన గుణములు కలిగిన వాడు. ఒకప్పుడు ఆదినారాయణ పేకాటకు పిలిచేవాడు. ఒకప్పుడు ఆదినారాయణ అనేకమైన కార్యాలు చేసేవాడు. ఇప్పుడైతే యేసుప్రభు నమ్ముకున్నాడు కదరా, ఏంట్రా ఎప్పుడు బైబిలే, ఎప్పుడు ప్రార్థనలే, ఎప్పుడు దేవుని గురించి ఆరాటమే, ఎప్పుడు దేవుని కార్యాలే అంటండి ఏంట్రా అనే మాట మన తోటి సహోదరుల ద్వారాగా మనం వింటుండాలి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ స్వభావము మారిపోయింది. పాత స్వభావంగా ఉన్న ఆ వ్యక్తివి, పాత స్వభావంలో ఉన్న ఆ ఆదినాలను మారిపోయి ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్నావో, క్రీస్తు రక్తంలో కడగబడ్డావో, క్రీస్తుతో నడుస్తున్నావో, క్రీస్తు సంఘములో బిడ్డగా నిలబడ్డావో, క్రీస్తు కొరకు ఆరాధన చేస్తున్నావో, క్రీస్తుని ప్రకటిస్తున్నావో, క్రీస్తు కొరకు నిలబడ్డావో, ఆనాడే నీ జీవితము అనేకులకు కనబడుతుంది నువ్వు మారావు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి ఆ మారిన మనసే దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషము వేస్తారు. ఆ వేషములోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. పురాతనము ప్రియులరా, నువ్వు ప్రభువును రక్షించబడకముందు, ప్రభువుతో నువ్వు నడవకముందు నీ కోడలు నీవు జిత్తులు పట్టుకున్నావు. ప్రభువు రక్షించబడిన తర్వాత నీ కోడలు నీవు ఎలాగుండాలో తెలుసా? నయోమి రూతు వలె అంటు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆవిడ క్రిస్టియన్ కాకపోయినా, అన్యురాలైనా ఇబ్బంది ఏమి లేదు. నువ్వు ఒక్కసారి దేవుని బట్టి లోబడు, దేవుని బట్టి తగ్గించుకో, దేవుని బట్టి మాట్లాడు. ఒకవేళ నీతో మాట్లాడకపోతే, నీ కొడుకు మాట్లాడకపోయినా, నీ అల్లుడు మాట్లాడకపోయినా, నీ కుమార్తె మాట్లాడకపోయినా, నీ ఇరుగుపోరు బంధువులు మాట్లాడకపోయినా, దేవుని బట్టి తగ్గించుకో. ఏమి తగ్గిపోవు. ఒక రోజున ఆ వ్యక్తులందరూ ప్రియులరా బ్రతుకున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి విలువ తెలియదు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ విలువేంటో తెలుస్తుంది. అమ్మో మాయత్త దేవుణ్ణి నమ్ముకుని కానించి నన్ను కూతురులాగా చూసిందని కోడలు ఏడాలి. దేవునికి స్తోత్రం. అమ్మో అల్లుడు, అమ్మో మాయత్త ప్రభువు నమ్ముకుని కానించి నా అత్త మారిపోయింది, నా అత్త నన్ను ఒరే అని పిలవకుండా బాబు అని పిలిచేది అని అల్లుడు ఏడాలి, కోడలు ఏడాలి, కుమారులు ఏడాలి, ఇరుగు పొరుగు సహోదరులు అమ్మో ఆ తల్లి మార్పు వచ్చి అందకముందు శిలకట్టేసేది. మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఆ తల్లిలో ఎంత మార్పు. చిన్న పిల్లలాగా మాతో మాట్లాడేది, ప్రతి విషయానికి ఆవిడే కోరి పిలిచేది. ఎంత మార్పు అని వీధులు చెప్తారండి. బతుకున్నప్పుడు ఎవరు చెప్పరు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి బతుకున్నప్పుడు కూడా ఆ సాక్ష్యాలు మనం వినబడతాయి. నువ్వు చనిపోయినప్పుడు ఏం పట్టుకెళ్తామండి? చెప్పండి, ఏం పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళాము.
ఈ లోకంలో నువ్వు చేసిన మంచి, ఈ లోకంలో నువ్వు చేసిన చెడే, ఈ లోకంలో చేసిన కార్యాలే, ఈ లోకంలో నువ్వు ఎలా నీ జీవితం గడిపావో, ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డావో, ఏ విధంగా నీ కుటుంబం కొరకు నిలబడ్డావో, ఏ విధంగా దేవుని కొరకు నీ కుటుంబాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేది, అది కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు ఆ లేఖనం చదువుదాం, మళ్ళా కొలసీలకు వచ్చేద్దాం, చదువుదాం. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడి మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలికను చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని జ్ఞానం కొరకు, దేవుని ప్రేమ కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క భక్తి కొరకు, నీతి కొరకు నువ్వు నిలబడిపోవాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితమే మారిపోవాలి. అప్పట్లాంటి అమ్మ కాదండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా, నువ్వంటే నీకు చాలా ప్రేమయా, ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమ. హల్లెలూయా. ఒక్కొక్కరు అవసరాల కొరకు మన ఇంటికి వస్తారు. వచ్చి కోడలతో మీ అత్త ఉన్నది ఎట్టిని అడుగుతారు. ఏమడుగుతారు? మీ అత్త ఉన్నదా? లేదన్నా మీ అత్త ఎక్కడో పనిలో ఉందా, అయితే కొద్దిగా ఉప్పివా అని అడుగుతారు. అంటే చెప్పనరా, అంటే అత్తుంటే ఉప్పు కాదు కదా, పప్పు కాదు కదా, కనీసం అప్పు కూడా ఇవ్వనివ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అత్తల దగ్గరికి వస్తారు కొంతమంది. నీ కోడలు ఉందేంటి? లేదా, కొద్దిగా పప్పు. అత్త కోడలు కొంతమంది భయపడిపోతారు. ఎందుకు? నువ్వు దారం ఇవ్వడానికి నీ సంపాదన ఏమైనా ఉందా? మా ఆయన తెస్తాడు, నేను తెస్తాను, నా పిల్లలు తెస్తాను, నువ్వేంటి వచ్చిన వాళ్ళకి అందరికీ అప్పిస్తావు? దేవునికి స్తోత్రం. వస్తారు కొంతమంది ఏదో అవసరం కొరకు. మీ ఆయన ఉన్నాడేంటి? లేడు, అయితే కొద్దిగా ఏదైనా ఇవ్వవా అంటారు. అంటే వాళ్ళ ఆయన చూస్తే ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారిపోవాలి నీ జీవితం. నీ జీవితం మారిపోవాలి. ప్రేమ చూపించు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీ కోడలు చూస్తుండగానే ఇవ్వు. ఇచ్చేమన్నా తెలుసా? ఏం పట్టుకెళ్ళిపోతాము? అత్తయ్య ఏం పట్టుకెళ్ళిపోతాం? అమ్మ కోడల ఏం పట్టుకెళ్ళిపోతాం? కుమారుడా ఏం పట్టుకెళ్ళిపోతాం? ఏమండి ఏం పట్టుకెళ్ళిపోతాం? ఏం పట్టుకెళ్ళిపోతాం? ఏదో చిన్న మనకు కలిగిన దాంట్లో ఉంది కనుక చిన్న ప్రేమ చూపించానంతే. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు మారావు కనుక నీలో ఆ ప్రేమ. ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందో? ఏమైనా స్వభావం, నూతన స్వభావం. ఏమని రాశారు చూసారా? ఏ స్వభావమా? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడు నవీన స్వభావము. ఎవరి పోలిక? ప్రభువు పోలికలు నీలోకి వచ్చేయాలి. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నిన్ను నన్ను ఎలాగైతే ప్రేమించాడు, మనం దోషులమైనా, మనం రోగులమైనా, మనం పాపులమైనా, ఏనాడు యేసు ప్రభువును తలంచకపోయినా, ఏనాడు యేసు ప్రభువును ప్రేమించకపోయినా, ఏనాడు ప్రార్థన చేయకపోయినా, ఏనాడు ఆయనకు కానుక ఇవ్వకపోయినా, ఏనాడు ఆయన గురించి ఆలోచించకపోయినా, నీ గురించి నా గురించి ప్రభువు ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించాడు కనుకే ఆయన మందిరంలో పెట్టాడు. ఆయన మందిరంలో పెట్టాడు కనుకే దీవించడం మొదలుపెట్టాడు కనుకే ఆయన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడ్డా. ఇంకా దీవెన కావాలి, ఇంకా దీవెన కావాలి, ఇంకా దీవెన కావాలి. దీవెనే కావాలి కానీ నీ రాజ్యం నాకు వద్దన్నులు ఎవరైనా ఉంటుంది గట్టిగా స్తోత్రం చెల్లించండి. నా మాట అర్థమైందా?
దీవించండి, దీవించండి, దీవించండి అని ప్రార్థన చేస్తున్నా మంచిదే. నువ్వు దీవించబడ్డావు, నీ భార్య దీవించబడింది, నీ కుమారులు దీవించబడ్డారు, నీ కుమారులు దీవించబడ్డారు, నీ కోడలు దీవించబడ్డారు, నీకు మంచిగా ఆస్తి ఐశ్వర్యం అంతా ఇచ్చాడు. ఇంక నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ప్రభువా, నువ్వు చాలా వరకు నన్ను దీవించావయ్యా, నా పిల్లల మంచి ఉద్యోగస్తులుగా చేస్తావు. అప్పటికి నీ వయసు 65, 70 వచ్చింది అనుకోని, ఇంకా దీవించి ప్రభువా, ఇంకా దీవించి ప్రభువా, ఇంకా దీవించి ప్రభు అనకూడదు. ఏమనాలి? ఏమనాలమ్మా? అప్పలో చెప్పండి, ఏమనాలి? ఆలకిస్తాండ్రా నా మాట. ఏమనాలి అప్పుడు? 70 సంవత్సరాలు వచ్చేసిందండి. అప్పుడేమనాలి తెలుసా? తండ్రి, నా పిల్లలు దీవించావు నా ప్రార్థన బట్టి, నా కుమార్తెలు దీవించావు, నా అల్లులు దీవించావు, నా కోడలు దీవించావు, నా కోడలు పుట్టిన బిడ్డలు దీవించావు, వారికి మంచి ఉద్యోగులు, వాళ్ళందరినీ సెటిల్ చేసేసావు. నన్ను ఎప్పుడు సెటిల్ చేస్తావయ్యా? దేవునికి స్తోత్రం. 70 సంవత్సరాలు వచ్చినప్పుడు, తండ్రి నీ రాజ్యానికి నేను చేయాలని చాలా ఆశగా ఉంది. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది. దీవించేసావు ప్రభువా, నన్ను బాగా దీవించావు. నా పిల్లలు ఉద్యోగస్తులయ్యారు, నా మనవలు ఉద్యోగస్తులయ్యారు, నా కుమారులు కోడలు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా నేను మరీ ఎక్కువగా ఈ భూమి మీద ఉంటే ఏమవుతుంది? నాకు ప్రయాసము. డాడీ గారు అలాగే ప్రార్థన చేసేవారు. యోధా గారు, ప్రభువుని అడుగుతున్నాను నన్ను పిలండి అని. ఎందుకో తెలుసా? దేవుడు పిల్లలందరినీ దీవించాడు. పెద్దయ్య గారిని దీవించాడు, చిన్నయ్య గారిని దీవించాడు, వారి పిల్లలు దీవించాడు. ఇదిగో ఇలా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, చాలా ఆయాసకరంగా ఉంది. ప్రభు పిలిస్తే ఎంత హ్యాపీగా అడిగోవడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే యవన కాలంలో అడిగేస్తున్నాం కొంతమందిని. ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఉంచినని కాదు, కానీ నువ్వు చూస్తున్న కానీ నీ పిల్లలు అభివృద్ధి పరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీ మనసులోకి తృప్తి వచ్చి నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నా పిల్లలకు ఒక రకంగా దేవుడు నా ప్రార్థన ద్వారా చాలా వరకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ప్రభా ఇక చాలు తీసుకుని వెళ్ళు అన్నట్టుగా గడపాలి. అప్పుడు నీ మరణాన్ని చుట్టుపక్కల ఉన్నవారు ఎంతమంది గౌరవిస్తారో తెలుసా? బా ఏం మరణం అండి ఆవిడది. పిల్లలందరి కొరకు ప్రతిరోజు తెల్లవారు 4 గంటలకు లేచి కన్నీళ్ళు పెట్టి ఏడుచుకొని ప్రార్థన చేసి ఆ కన్నులో ఉన్న కన్నీరంతా ఇంకిపోయిందండి. ఆ మోకాలు నలబడిపోయాయండి. వారి పిల్లలందరినీ దేవుడు దీవించాడండి. ఇప్పుడు అడిగింది దేవుణ్ణి, నీ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపో. అలాగే వచ్చిన వాళ్ళకి అందరికీ సాయం చేసేదండి, అందరితో మంచిగా ఉండేదండి, అందరినీ మంచిగా పలకరించే. సౌండ్ తగ్గించమ్మా, నాకు తెలీదు. అందరినీ వాల్యూమ్, అదే వాల్యూమ్ పెద్ద వాల్యూమ్, అందరినీ ప్రేమగా పలకరించేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నువ్వు మారాలి. ప్రైజ్ ద లార్డ్. మారకపోతే దేవుని యొక్క రాజ్యంలో నేను జీవించలేము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాచీన నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు ఇట్టి వారిలో, చదవండి అమ్మా, క్రీస్తు దేశస్థులని యూదులని భేదము లేదు, సున్నత పొందక పోటీ అని భేదము లేదు, పరదేశి అని, సితీయుడని దాసుడని
స్వతంత్రం లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఏమన్నా ఉండటమా ఉన్నవాడునై ఉన్నాడు. ఈ మార్పు రావాలి. మనందరినీ రక్షించిన వాడు ఎవరు? నాకు తండ్రి ఎవరు చెప్పండరా? నాకు యేసయ్య తండ్రి అయితే నీకు మామ చెప్పండరా? నీకేంటి నాన్న, తాత, అల్లుడా, ఏరకోడా? మరి ఎవరు చెప్పండి? నాకు యేసు ప్రభు తండ్రి అయితే నీకేటి అవుతాడమ్మా? భలే పాస్టర్ గారు, మీకే యేసు ప్రభు నాన్న అయితే మీరే నా తాతలాగా ఉన్నారు కనుక ఆయన ముత్తాత అవుతాడండి అంటావా ఏంటి? కాలేసి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చిన్నవారికి పెద్దవారికి అందరికీ కూడా గట్టి చెప్పాలి. మీరు వినబడుతున్నా? చెప్పండి అమ్మా. ఎండ్రే తండ్రి, ఎండ్రి అన్నట్టు వినబడుతుంది నాకు. తండ్రి ఆయన అంటున్నాడు, క్రీస్తు దేశస్థుడని కానీ యూదుడని కానీ భేదం లేదట. అందరిలో నివసించేవాడు ఎవరు చెప్పండరా? అమ్మ రాదమ్మ, అందరిలో ఉన్నవాడు ఎవరు? ఉండే అమ్మకి అలాగే అర్థం అవ్వలేదు. అందరిలో ఉన్నవాడు ఎవరమ్మా? ఏ తండ్రి? యేసయ్య. అమ్మ రెబకమ్మ గారు, అందరిలో ఉన్నవాడు ఎవడు? యేసయ్య. నీలో ఉన్నవాడు వేసి ఎవరిదారా రింగ్టోను పండరా? ముసలోళ్ళకి కూడా సెల్ ఫోన్లు ఎక్కువైపోయారా? దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు కట్టండి రా స్విచ్లు. సెల్ల పని అయిపోయిందండి ఎక్కువ. అందరికీ సెల్లే, ముసలోడికి సెల్లే. మా మనలో ఉంది, వచ్చిన తాతయ్య సెల్ ఇచ్చి అంటుంది అంతే. ఏటి చేస్తా అంటే దానికి నచ్చిన మమ్మల్ని పెట్టుకుంటుంది. మా మనవడు కూడా వచ్చాడు, మా దావీదు గారి యొక్క వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి. ఆడ సెల్ ఇస్తేనే పోతున్నాడు. సెల్ లేకపోతే అంటే సెల్ల బొవ్వ ఒకటైపోయింది అడిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏం తక్కువ తినలేదు. సెల్ల 3 గంటలు పట్టుకుంటే, పని ఒక 2 గంటలు పట్టుకుంటే, నిద్ర ఒక 2 గంటలు పట్టుకుంటే ఇలా గడిపేస్తున్నాం. మంచిది. అందరిలో ఉన్నవాడు ఎవరై ఉన్నాడమ్మా? క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నీలో ఉన్నాడు, యేసు ప్రభు నాలో ఉన్నాడు. నాలో రక్తం ఉంది, నీలో ఎటుంది? నీళ్ళు ఉన్నాయా? బ్రాందీ ఉందా? విస్కీ ఉందా? ఎలాగుంటుందమ్మా రక్తం? మనం మేషర్ ఎలాగుంటుంది? మేషరా అదేంటండి లెక్కల మేష, మీరు అలా చెప్తాండ్రు. నీలంగా ఉంటుందండి. మహేష్ గారు ఎలాగుంటుందండి? ఏడిది? ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఏంటండి మనిషిలో రక్తం ఎలా ఉంటుందండి? ఏంటి చెప్తారు మేషారు? ఆయన ఆలకించలేదు. అయ్యా ఎలాగుంటుందమ్మా? పోలమ్మా ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుందా? ఎర్రగా ఉంటుందా? ఊరుకున్నారు, ఎర్రగా ఉంటుంది. బాగా కొద్దాం ఒకసారి. రాదమ్మ ఎలాగుంటుంది? ఊరుకో. నల్లగా ఉన్నావు, నల్లగా ఉండాలా. నేను తెల్లగా ఉన్నాను, తెల్లగా ఉండాలా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నవాడు ఎవరు? యేసే. మన తండ్రి ఎవరు? యేసే. మనం మనము ఆయనకి ఏమై ఉన్నామో? పిల్లలమై ఉన్నాం అంతే. ఇంకా మనందరివి కూడా ఒక కుటుంబమునై ఉన్నాం. మారిపోవాలి మన జీవితాలు. దేవునికి స్తోత్రం. భేదం లేదు. ఆడు యూదుడు, ఈడు గ్రీసు దేశస్థుడు, ఆడ ఫిలిప్పీనుడు, ఆడేమో హెబ్రీయుడు, వాడేమో ఎవడు ఇరాకోడు, వీడి ఇరానుడు అనేం లేదు. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి ఎక్కడుందమ్మా? కుడి చెయ్యి ఎక్కడుంది చెప్పండారా? కుడి చెయ్యి ఎక్కడుంది మీరు చెప్పండారా? ఈ కుడి చెయ్యి మా ఇంట్లో ఉందండి, ఈ ఎడమ చెయ్యి మన కిచెన్లో ఉందండి, నేను ముండేమని వచ్చానని ఏమైనా ఉన్నారా? ఎక్కడుంది? ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఎక్కడుంది? నీ బాడీని ఆనుకొని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు సంఘం అయితే, క్రీస్తు శరీరం అయితే, మనం అందరం కూడా ఒక్కొక్కరిమి ఒక్కొక్క అవయవమై ఉన్నాము. హల్లెలూయా చెప్పండి ఒకసారి.
మారిపోవాలి. నీ బ్రతుకు మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక రోజట ఆ చర్చికి వెళ్ళి, అప్పుడు ఆ దినాల్లో ఆయన నమ్ముకునే దినాల్లో ప్రియులరా ఎక్కువగా బ్యాక్వర్డ్ క్యాస్టే నమ్ముకునేవారు. ఆయన ఇప్పుడు నమ్ముకున్నాడో నాకు తెలియదు. ఆయన వయసు ఇప్పుడు 82, 83 సంవత్సరాలు ఉంది. ఇంకా ఉన్నారు దేవుని కృపను బట్టి. ఆ మహనీయుడు, ఆ మహాభక్తుడు ఉండునుగాక. ఆయన యవ్వన కాలంలో 19వ ఏట ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఎవరండి? ఎవరైనా ఒక బ్రాహ్మణ కులస్తుడు ప్రభువుని నమ్ముకుంటే ఆయన తన కులస్తులతో స్నేహం చేయకుండా ఎవరైతే చర్చికి వస్తున్నారో ఆ చర్చికి వచ్చినటువంటి ఆ యొక్క బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారితో ఆయన స్నేహం చేయడం మొదలుపెట్టాడట. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడట. అప్పుడు ఏం చేశారంటే వాడిని బట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా వెలివేశారట. దేవునికి స్తోత్రం. ఒరే అందువల్లరా మీరు మమ్మల్ని వెలివేయటరా, మేమే మిమ్మల్ని వెలేసేస్తున్నాం. మేము ఎవరో తెలుసా? ఎవరమే చెప్పండిరా. మేము ఎవరమో తెలుసా? దేవుని బిడ్డలం. ఎంతమంది చెప్తారు ఒకసారి గట్టి చెప్పండి. దేవుని బిడ్డలం. హల్లెలూయా. దేవుని బిడ్డలం. ఇంకా దేవుని బిడ్డలో నేను యూదునండి, నేను గ్రీసు దేశస్తునండి, నేను ఫిలిప్పీనండి, నేనేమో ఎఫీసీనండి, నేనేమో కొరింథీ పట్టణం నుంచి వచ్చాను. ఏం భేదం లేదు. అందరూ కూడా క్రీస్తు మనలో ఉన్నాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించారా? ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ప్రభువు లక్షణములు ఎలాగున్నాయో, ప్రభువు గుణములు ఎలాగున్నాయో మనము ఆయన స్వారూప్యంలోనికి మారిపోవాలి. యేసు ప్రభు ఒక్కడినే ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకంలో ఒక జాతే ఉందా? అనేకమైన జాతులు ఉన్నాయా? అయ్యా, యాక్చువల్గా ఆడ మగ అనే జాతి మాత్రమే. ఈ కులాలు మతాలు అనేటువంటివి మానవుని యొక్క మతి నుంచి వచ్చినవి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట మీకు తెలియపరిచి ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేవి కాండంలోకి వద్దామా? మరలా 12వ వచనం చదవండి. లేవి కాండము 19వ అధ్యాయము 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 33, 34 వచనం చదువుతారా? మత్తయి సువార్త దానికి కంక్లూడింగ్, దానికి ఉన్నటువంటి రెఫరెన్స్, దానికి సంబంధం ఉన్నటువంటి వాక్యము ఏమని రాబడిందంటే 5వ అధ్యాయం 33, 34 అప్రమాణము చేయక నీ ప్రమాణం ప్రభువులకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినలేదా? ఏమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడుని ఒట్టు పెట్టుకోవద్దు. నీ వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దాని అర్థం ఏంటి తెలుసా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒక వ్యక్తిని నమ్మించడం కొరకు
మా అమ్మ తోడురా. ఆడు ఎప్పుడైతే తోడు వేయడం మొదలుపెట్టాడో తప్పనిసరిగా వాడు అబద్ధికుడని ఈజీగా గుర్తించవచ్చు. కొంతమంది ఏమంటారంటే, రాయ్ నిజంగా బాబు మీరు గుడిలో దీపం మారిపోమంటారా? ఎక్కడిదే? గుడిలో దీపం మారిపోమంటారా? మా ఇంట్లో దీపం మారిపోమంటారా? మీరు ఎక్కడ ఆరిపోమంటే అక్కడ ఆరిపోతాను అంటాడు. ఎప్పుడైతే అలాగ అన్నాడో దేని బిడ్డారా మనం గమనించాలి. ఆ వ్యక్తి మోసపు మాటలతో ఉన్నాడు, మోసపు బుద్ధితో ఉన్నాడు, అబద్ధ మాటలు ఎక్కడ పెడితే అక్కడ పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధాలు పలుకుతూ కొంతమంది నోరు ఇప్పితే పచ్చి అబద్ధం అండి. ఇది నోరంతనా పచ్చి అబద్ధం అనగా నాకు ఒకసారి ఆలోచన వస్తుంది. ఏంటండి అయ్యా అంటే అబద్ధాల్లో 2 రకాలు ఉన్నాయనుకుంటాను. ఎన్ని రకాలు ఉంటాయమ్మా రాదమ్మా? మరి పచ్చి అబద్ధాలండి అంటాం కదా. మరి మరి నిజమైన అబద్ధాలు అంటే ఎండి అబద్ధాలే కదా దాని అర్థం. పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధం. ఒక్క మాట నిజం ఉన్నదండి. అమ్మా ఏమమ్మా మందిరానికి రాలేదంటే అసలు అసలు సిసలైనది కారణం వదిలేసి ఏ కారణం చెప్తారు చెప్పండి? లేని మాటని కారణంగా చూపించి పాస్టర్ గారి నుంచి తప్పించుకుంటారు. సంఘం నుంచి తప్పించుకోవచ్చు, నీ భర్త నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, నీ బిడ్డల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి నుంచి తప్పించుకోవచ్చు. కానీ నిన్ను చూస్తున్నవాడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు చూస్తున్న ప్రతిదీ, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా లెక్కలో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, లాస్ట్ వచ్చిన ఏమన్నాడంటే, నువ్వు అవునంటే అవును, మీ అమ్మ తోడని కానీ, మీ నాన్న తోడని కానీ, మా అక్క తోడని కానీ, ఒక్కటే మాట, నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను క్రిస్టియన్ని, నేను దేవుని బిడ్డని. అబద్ధం ఆడడానికి అవకాశమే 100% ఇవ్వను. మొన్న ఒక సిచ్యువేషన్ జరిగింది. పాస్టమ్మ గారి మాటల కొరకు వెళ్ళాను నేను. మంగళవారం రోజే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వెళ్ళాను. హాస్పిటల్కి ఎదురుగా పార్కింగ్ చేద్దామని నిలబెట్టాను. స్టాండ్ కూడా ఇస్తాను బండికి. దాని నా ముందుకి ఒక బండి ఉంది. అలాగే వెళ్దాం, అక్కడ స్టాండ్ వేద్దాం కదని స్టాండ్ వేసుకుని అక్కడ ఆపుదాం అనుకుంటాడికి ఆ కింద డౌన్గా ఉంది. నాకు సరిగా అందలేదు. కింద డౌన్ ఉంది, అందలేదు. అందకపోయేసరికి నా బండి పెట్టుకొని అలా ఊలిపోయాను. పడిపోతానేమని భయంతో ఆ పక్కన బండిని పట్టుకున్నాను. అది అడ్డుపడిపోయింది. ఈలోపు ఏటీఎం పక్కనే, ఏటీఎం నుంచి వచ్చి ఎవరు చూస్తున్నా బండి? ఎవరు బాబు? ఎవడు తోలేం కాదురా, నేనే. ఎవడు గుద్దేసిరా? ఎవరు గొద్దలేదు నాన్న, నేనే. అందక పడి అది నమ్మలేదు. అద్దె విరిగిపోయింది అన్నాడు. నాయన నిజంగా చెప్తున్నాను, నేనైతే నీ బండిని గుద్దలేదు. నాకు అక్కడ స్టాండ్ వేసాను, ఆ ల్యాండ్ కొద్దిగా నాకు అందలేదు. దాన్ని బట్టి పడిపోయాను నాయన. నేను పాస్టర్ గారు నాయన, అబద్ధం ఆడవలసిన పని లేదు. సరే నీ అర్థమే కదా, కొంట పద అన్నాను. ఆ కొట్టు దగ్గరికి వచ్చేటట్టుగా కొట్టు మూస్తుంది. పదనండి మేము ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, ఏ కొట్టు దగ్గర రమ్మంటే కొట్టు దగ్గరికి వస్తాను, లేదన్నా అది 200 పట్టుకుని వెళ్ళిపోన్నాను. మరి ఏమనుకుంటావో తెలియదు. నేనైతే నీ బండిని అస్సలు గుద్దలేదు. పడిపోయాను నేను, నా కాలు అందక పడిపోయాను. నమ్మితే నమ్ము, నమ్మకపోయినా నష్టమే లేదు. ఇదిగో నీ అద్దం పోయిందంటున్నావు కదా, ఒక 200 ఉంటుందా, పట్టుకుని వెళ్ళిపో డబ్బులు. నాకు డబ్బులు వద్దు, మీరే రండి అన్నాడు. పద కొట్టి, మంగళవారం రోజు కొట్టు దగ్గర తీసుకెళ్ళాడు. కొట్టలేదు. అది ఏమనుకోండు, అంకులు వెళ్ళిపోండి సార్. ఏంటన్నాడండి? అంకులు వెళ్ళిపోండి, పర్లేదండి, అదే పెద్ద అవ్వలేదు. అంతా బాధపడినాడు. నేను అప్పులు చేసి కొనుక్కున్నాను, నేను నిరుద్యోగిని, ఇన్ని మాటలు చెప్పాడు అనుకుంటాను రా. నాయన నువ్వేం బాధపడదు, నీ అర్థంకి ఎంత అవుతుందో అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను, నువ్వు బాధపడు. కానీ గుద్దామని మాట నన్ను అనవద్దు. నేను మాత్రం గుద్దలేదు. నా బండి స్టాండ్ వేసాను, ఆ కిందని అది వంకటింగు ఉంది, నాకు సరిగా అందక పడిపోయాను ఆయన. మరి ఏమనుకున్నాడో కానీ, సరే సార్ వెళ్ళిపోండి సార్, అంకులు వెళ్ళిపోండి అంకులు అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్తానని ఎలా గ్యారంటీ చెప్పగలవండి? ఎలా గ్యారంటీ చెప్పగలం? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అంత ఆషామాషయం కాదు. 15వ కీర్తనలో రాయబడి ఉంటుంది, చదువుతారా? 15వ కీర్తనలో నేను ఆ మాట చెప్పి ముగించేస్తాను.
క్రైస్తవుడికి ఉండవలసినటువంటి, క్రైస్తవుడు చేయకూడని పనులు. మొదటి నుంచి చదువమ్మా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఆగండి. హృదయపూర్వకంగా నిజం పలకాలి, నిజాలు పలకాలి. నిజం పలికితేనే అబద్ధికుడిగా ఉండవు నువ్వు. దేవుని బిడ్డలారా, మనం అబద్ధికులుగా ఉంటే బైబిల్ రోమాపత్రికలో కొరింథీ పత్రికలో అంటాడు, అబద్ధికులు దేవుని రాజ్యములో ప్రవేశించరు. అబద్ధికులను, నరహంతకులను, విగ్రహారాధకులను, మాంత్రికులను దేవుని రాజ్యములు వారసత్వము లేదు వారికి. మండుచున్న అగ్ని గంధకములు వేయబడుదురు. మరి మన సంఘముగా ఉంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము అబద్ధికులుగా ఉన్నట్లయితే ఇప్పుడైనా సరి చేసుకో. నీకు సమయం ఇచ్చాడు, ఇంకా చంపలేదు నిన్ను. సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందు. ప్రభువా, ఈ రోజు నుంచి నేను అబద్ధమాడడానికి నిశ్చయించుకునయ్యా, అబద్ధమాడ అనేటువంటి దాన్ని విడిచిపెడతాను ప్రభువా. ఈ రోజు నుంచి నీ కొరకు నిజంగా కష్టం వచ్చినా పర్వాలేదు, బాధ వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, దానివల్ల నాకు విపత్తు వచ్చినా పర్వాలేదు, కానీ నీ కొరకు నేను నిజం పలకడానికి ఇష్టపడతాను అని ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని కొరకు సమర్పణ చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కప్పుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుడు కప్పుకున్నవాడిని విడిచిపెట్టేస్తాడు. ఒప్పుకున్నవాడిని వాడు కనికరం పొందుతాడట దేవుని దగ్గర నుంచి. నువ్వు ఒప్పుకో, నేను అబద్ధకుడిని, నా నోరు విప్పితే అన్నీ అబద్ధాలే, నా నోట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయి. దొంగిలించకూడదని నీ లేఖనం తెలియపరుస్తుంది, నీ ఆజ్ఞ తెలియపరుస్తుంది, కానీ నేను దొంగిలించేవాడుగా ఉన్నాను. ఏ విషయాలు దొంగతనం చేశానని చెప్పాను? ఫస్ట్ ప్రార్థన విషయంలో, ఇంకా దేవుని సమయం విషయంలో చాలా ఉన్నాయి దొంగతనాలు. నువ్వు దొంగగా, అబద్ధకుడిగా నిలబెడితే దొంగలకి, అబద్ధకులకి దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవైనా నేనైనా మనం ఎవరమైనను ఈరోజు సమర్పణ చేసుకోవాలి. ప్రభు, నా జీవితమును మార్చయ్యా. ఇంకా నేను పాత జీవితంలోనే జీవిస్తున్నాను, ఇంకా పాత బ్రతుకే అవలంబిస్తున్నాను, ఇంకా పాత బ్రతుకులని, ఆ రోత బ్రతుకులోనే నా జీవితంను నడిపిస్తున్నాను, నన్ను క్షమించు తండ్రి అని ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒప్పుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, సమర్పణ చేసుకుందామా, ఒప్పుకుందామా దేవుని సన్నిధిలో. ప్రియులరా, గమనించండి, త్వరగా మోకాలేయండి, ఒప్పుకోండి, అబద్ధాలు ఆడకండి. భర్తతో భార్య అబద్ధం ఆడకూడదు, భార్యతో భర్త అబద్ధం ఆడకూడదు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధములు ఆడకూడదు. దానివల్ల కలిగి నష్టం ఒకరోజు నువ్వు నేను అనుభవిస్తాం. నువ్వు ఎవరితో అబద్ధం ఆడ అవసరం లేదు. అబద్ధం ఆడాల్సిన పని ఏముంది? నువ్వు నీ మటుకు నువ్వు జీవిస్తున్నావు, నీ మటుకు నువ్వు సంపాదించుకుంటున్నావు. ఇతరులతో అబద్ధం ఆడవలసిన పని ఏముంది? ఓ, నా దేవుడు చూస్తున్నాడే నేను అబద్ధం ఆడితే అని ఒక ఆలోచనతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, ఎంతవరకు నాయనా నీ వర్తమానం జరగని మీరు మాతో మాట్లాడారు. దేవా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా చేయకూడని పనులు మాకు తెలియపరిచారు. సంఘములో దేవుని బిడ్డలుగా ఉంటున్న మేము మా జీవితాలు లోకములో జీవిస్తున్నాం కనుక లోక మనుషులు ఎదుట మా ప్రవర్తన, మా భక్తి, మా నడవడిక చూస్తున్నప్పుడు
మేము నీకు మహిమకరముగా ఉండాలి తప్ప కానీ నీ నామమును అవమానపరిచేవారుగా హీనపరిచేవారుగా ఉండకుండా మా జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మాలో దొంగిలించే మనస్సు, దొంగిలించే స్వభావము మాలో ఉండకుండా తండ్రి నీ రక్తము చేత కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచు. దొంగలమే, అవును తండ్రి, సమయాన్ని దొంగిలిస్తున్నాం నాయనా. నీ దగ్గరికి రాకుండా అనేకమైన సాకులు చెప్పి దొంగిలిస్తున్నాం. నీ ఆరాధన దొంగిలిస్తున్నాం, నీ కార్యాలు దొంగిలిస్తున్నాం నాయనా. నీ కొరకు చేయవలసిన పనిని దొంగిలిస్తున్నాం. క్షమించు నాయన. ఇదిగో అలాగని తండ్రి అబద్ధం ఆడకూడదన్నావు. నా జీవితంలో అనేక మార్లు నా తల్లిని మోసం చేశాను, నా అన్నయ్యని మోసం చేశాను, నా చెల్లిని మోసం చేశాను, నా కుమారుని మోసం చేశాను, నా కుమార్తెకి అబద్ధాలు చెప్పాను, నా అల్లుడికి అబద్ధాలు చెప్పాను, నా తండ్రికి అబద్ధాలు చెప్పాను, నా తాతకి అబద్ధాలు చెప్పాను, నా కుటుంబంలో నా యొక్క కుటుంబానికి అబద్ధాలు చెప్పాను. నా జీవితం అంతా అనేకమైన అబద్ధాలతో నిండుకుని ఉందయ్యా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఒక్కసారి నన్ను దర్శించి అయ్యా, ఈనాడు నీ నోట్లో అబద్ధమనే మాట లేదు ప్రభువా. ఈ ప్రపంచానికి ఛాలెంజ్ చేసి నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలని ప్రపంచానికి సవాలు విసిరా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. తండ్రి, మా పోలిక, మా స్వారూప్యము, మా గుణములు, మా మాటలు, మా తలంపులు, మా ఆలోచనలన్నీ కూడా మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి అయా ప్రవర్తనను కూడా మాలో నీకు విరోధమైన ప్రవర్తన ఉంటే తీసివేసి క్షమించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.